యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యుత్ అధికారులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు ఎక్కడా కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏఈ వెంకటేశ్వరరావు, యాదగిరి, అన్వర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం స్పెషల్గా తీసుకుంటేనేమో కరెంట్ ఈ టైం నుంచి టైం పోతుంది పనిచేసి ఇంటికి వేసేస్తాం. అట్లా చేయలేదు సార్. ఈ రకంగా పనిచేస్తే ఇంకోటి ఇప్పుడు కూడా ఈ మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్. మొత్తం ట్రీ కటింగ్స్ కొన్ని మేము ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేసాము. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం. రైతులు లేదు సార్, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తున్నాం సార్. ఈ ట్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 5 minutes తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు మన కరెంట్ నాకు తెలుసు ఎక్కువనే ఇస్తున్నాం సార్, ఎక్కువనే వర్క్ చేస్తున్నాము. వెంటనే ఏదైనా ఇమీడియట్ గా అటెండ్ అవుతున్నాం సార్. ఎక్కడ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం సార్. ఈవెన్ రెగ్యులర్ గా కంటిన్యూస్ ఇక్కడే ఉంటున్నాం సార్. 18 hours కంటిన్యూ పోతుంది సార్. రైతుల నుంచి ఏం లేదు సార్, ఎవరైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇమీడియట్గా షిఫ్టింగ్ చేసేసేది. నేను ఎలక్షన్ కోడ్ తర్వాత నేను నా ఫండ్ నుంచి ఇస్తాను. మీకు ఎంత కావాలన్నా అకౌంట్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ చెప్పి చేయించేసాను. అప్పుడైతే ఇమీడియట్గా జాలి ఫెన్సింగ్ అనేది ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది.